సేవకులందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం నిష్ఠీకరణ పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాలుగా దీవించునుగాక. ఆమె ఈరోజు ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. వాక్యము వివరించే శక్తిని మనకు దయచేయాలని, ఆయనకు మనం నమ్మదగిన వారంగా ఉండాలని, ఆయన రాజ్యానికి మనం సిద్ధపడాలని మనం అందరినీ కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన రాజ్యంలో పాలు పొందే కృపను మనకు దయచేయుగాక. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే చదవటానికి ఇష్టపడండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరగమంటున్నాడు. ఇక్కడ మన కోసం పరమ విడిచిపెట్టి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి క్రీస్తుని మన కోసం పంపిస్తున్నాడు. యేసు ప్రభుల వారిని దేవుడు మన పాపాల నిమిత్తం ఒక గొర్రె పిల్లలాగా, వదకి సిద్ధపడిన గొర్రె పిల్లలాగా వచ్చి మన పాపాల నిమిత్తం శిలువలో మరణ యాగం పొంది మీ కొరకు క్రీస్తుని పంపిస్తున్నానని పంపించాడు. ఆ పంపించేట్టు కాడి నుంచి మనలో మారు మనసు పొందండి, రక్షణ పొందండి, నీతి యావత్తు ఇలా జరగాలని ఆ రోజుల్లో గొర్రెలను పేకల్ని బలి అర్పించేవాడు. దేవాలయంలోకి తీసుకెళ్ళి ఒక పిల్లోడు పుడితే గొర్రెనిస్తాను, మేకనిస్తాను, ఆవునిస్తాను, ఎద్దునిస్తాను, ఇలా మొక్కుబడి చేస్తే ఆ మొక్కుబడి అక్కడికి వెళ్ళే తీర్చుకోవాల్సి వచ్చేది. అక్కడికి వెళ్ళటానికి అందరికీ ఏలు పడతలేదని, కొందరు తగ్గిపోతున్నారని, కొందరు భక్తులు చల్లారిపోతున్నారని దేవుడు ముందుగానే నిర్ణయించి మనకి యేసు ప్రభుల వారిని మనకి ఈ లోకానికి పంపించాడు. ఆయన చనిపోవటము మనకు దేవాలయం అనే అడ్డుగోడ తెల్ల చెదరైపోయింది. ఆ అడ్డుగోడ పోవటమే మన హృదయం అనే దేవాలయంలోకి ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయం అనే దేవాలయం ఎలా ఉందో అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. మీ కొరకే క్రీస్తు యేసుని పంపినట్లు మీ పాపములు తుడిచివేయ నిమిత్తం మారు మనసు నుండి తిరుగుడి అని అంటున్నాడు. ఆయన పక్షాన తిరగాలి, ఆయనతో ఏకీభవించాలి, ఆయనతో మనం కలిసిపోవాలి, ఆయనలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే మన పాపాలు తుడిచివేయబడతాయి. అలాంటి కార్యం చేయాలని నన్ను కోరుకుంటున్నాడు. ప్రభువు సర్వముఖము విశ్రాంతి దినం వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును పంపినట్లు ఆయన మా పాపములు తుడిచివే నిమిత్తము మారు మనసునిది అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన నోట పలికించెను. అంతం వరకు ఇప్పుడు యేసు పరలోక నివాసై ఉండుట అవాస్యము. అక్కడికి వెళ్ళటము అవశ్యమంట. ఇక్కడ మన కోసం మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం శిలువ మరణం పొందిన వాకే పరలోకం వెళ్ళటానికి దేవుడు కుడిపాసం కూర్చుంటాకి ఆయనకు అవకాశం ఉంటుంది. ఆయన మేము పంపిస్తానంటున్నాడు. మనం అందరం కూడా మారు మనసు పొందుదాం, దేవుని దీవెన పొందుకుందాం, దేవుని రాజ్యానికి వారసులవుదాం. అలాగే మత్తయి సువార్త 16:27 కూడా ఒకసారి చదువుదాం. మనుష్య కుమారుడు తండ్రిని మహిమపరిచిన గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడేదో నేను జరిగిపోయిందిలే, ఇక్కడ అన్నీ నా మాటే నెగ్గుతుందిలే, నేను అనుకున్నదే చేయగలుగుతున్నాలే, నేను ఏ పాపం చేసినా ఏ విధి చేసినా జరుగుబాటు అవుతుందిలే అని మనం అనుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. మా దేవుడికి చిన్నప్పుడు అనేవాళ్ళు తాత తాగిన కళ్ళు ముందన్న తలాపనే ఉండేదని. అదే ఆజ్ఞ, అది మనకి వర్తిస్తుంది. ఇప్పుడు మనం చేసిన పాపాన్ని బట్టే మనకి వెంటనే చూపిస్తుంది. అది వరకంటే పిల్లల తరాలకు ఉండేది. ఇప్పుడు అది కాదు. మనం చేసిన పాపం వెంటనే మనకే చూపిస్తుంది. అది దేవుని క్రియ. మనం అలాంటి వారంగా ఉండకూడదు. ఆయన మహిమపరచాలి. ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానికి భక్తి చేసిన వాళ్ళకి భక్తి, అర్థమైన మాటలు మాట్లాడిన వాళ్ళకి అర్థమైన ఏది చేసిన వాళ్ళకి అది వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానికి నా దేవుడు సమర్థుడు. అలాంటి వారిగా ఉండకూడదు. దేవుడి దీవెనలు పొందుకోవాలి.
ఆయన మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని మన ప్రవక్తల నోట ఎంతో మంది చేత కొత్త పెద్ద సేవకులు బైకులు పట్టుకుని ఎన్నిసార్లు చెప్పినా మనం అదే పాటలో నడుస్తున్నాం. ఎంతోమంది సేవకుల్ని ఏర్పరచుకుని ఆయన 12 మంది శిష్యులను అప్పుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు లక్షల్లో ఉన్నారు సేవకులు. ఆ సేవకుల మాట ఎవరు కూడా పట్టించుకోవటం. యోనా కూడా అదే పరిస్థితి. నువ్వు జాలిగల దేవుడు అని నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలు నాశనం అయిపోతున్నారు, వాళ్ళని మేలైన మార్గంలో నడిపించమంటే ఆయన వెళ్ళి తర్షీషు పట్టణానికి వెళ్తాడు. ఎందువలన ఇక్కడ మనుషులు మారటం లేదని. అలాగే మనం కూడా మారాలి. మారితేనే దేవుని రాజ్యానికి మనం చూడగలం. ఆయన రాబోతున్న దూతలతో కూడా అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి మనిషి అప్పచెప్తానన్నాడు. ఇక్కడ నిలిచి ఉన్న వాళ్ళు కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంలో వచ్చాడు చూసే వరకు మరణం రుచి చూడాలని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానంటున్నాడు. కొందరేమో ఆయన రాకడ కొరకు మరణం రుచి చూడమంట, ఆయన ఎదురు చూస్తానే ఉంటాడు. అలాంటి వాణి ఉండాలని, దేవుడు నిండైన దేవుని పొందుకోవాలని మార్కు సువార్త 13:26 కూడా చదివి ప్రార్థన చేసుకుందాం. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతో మహిమతోనూ మేఘాలుడే వచ్చుట సూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతా మొదలుకొని ఆకాశం అంత వరకు నలుదిక్కుల నుండి తను ఏర్పరచుకోవాలని పోగు చేయించును అంటున్నాడు. మనం ఎంతమంది పోగు దేవుతున్నాం, మనం ఎంతమంది దేవుళ్ళు ఉంటున్నాం. ఆయన అంటున్నాడు అప్పుడు తన దూతలను పంపిస్తాడంట. అప్పుడు ఆయన మనుష్య కుమారుడు మేఘారుధుడు వెళ్ళిపోతాడు. ఆయన శిలువ మరణం ఉండి మన కోసం పాపాల నిమిత్తం పొంది మనం ఆయన అంటుతో ఆయనలో మనం కట్టుబడి ఉండి ఆయనలో మనం కలిసిపోయి అన్ని బాప్తీసం పొంది రక్షించబడిన వారు ఆయనతో కలిసి జీవిస్తారని లేఖనాలు తెలియపరుస్తుంది. మనిషి కుమారుడు మేఘారుధుడై వచ్చి మహాప్రభావంతో మహిమతో నింపబడతామంట. అలాంటి స్థితిగతిలో మనం కోరుకోవాలని, మనం అందరం కూడా మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి రావాలని కోరుకుంటున్నాడు. మనం నేనే స్థితిలో ఉన్నాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు మారు మనసు పొందండి, నా తట్టు తిరగండి, నేను పరలోక రాజ్యం మీకు సమీపించుతున్నది. మీరు ఎక్కడో రాకడెప్పుడో, మా రాకడెప్పుడో, మీ పోకడెప్పుడో తెలియదు. కాబట్టి మీ బాపుతో సంబంధం రక్షణ పొందుదాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాల నిండా